నమస్కారం అండి. నమస్కారం సార్. అందశ్రీకి మీకు ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవడానికి నేను వచ్చాను. సో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడ్డది, ఆ బంధం మీకు ఎలా ఏర్పడింది, మీ మాటల్లో వివరించండి. ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా అందశ్రీ బావ గారి గురించి ఆయన చనిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను కల కూడా ఊహించుకోలేదు. అది అమూల్యంగా జరిగిన సంఘటన. దాని గురించి మాట్లాడాలంటే గుండె తడి ఆరిపోయింది. ఆయన చనిపోయిన రోజు చెప్పిన కాడి నుంచి నేను మనిషిగా లేకుండానే ఉన్నాను, చాలా చాలా బాధలో ఉన్నాను ఆ విషయము. కానీ అందశ్రీ గారితో పరిచయం కావడం అనేది ఒక అనుభూతి నా జీవితంలో. ఎందుకంటే 20 సంవత్సరాల కింద ఆయన బతుకమ్మ సినిమప్పుడు సుజాత బతుకమ్మ పాటల మీద PhD చేసినందుకు అక్కడ పరిచయమైన పరిచయము. తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు బావగా పరిచయం అయింది. ఆ మధ్యలో గ్యాప్ చాలా వచ్చింది. ఉద్యోగరీత్యా కల్వకుర్తిలో ఉండడం, దేవరకొండలో ఉండడం గ్యాప్ వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ. ఏదన్నా సాహితీ సభలలో కలిసినప్పుడు నమస్కారం సార్ అంటే నమస్కారం కానీ ఉండే. గత 4 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను, సిటీ సెంటర్ లైబ్రరీకి. వచ్చినప్పుడు మా హెడ్ ఆఫీసు డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీ అబ్జల్గంజ్ లో ఉంటది. నేను కారు తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు సార్ అక్కడ ఒక గుండె మీద కూర్చొని ఉన్నాడు. రాయి మీద కూర్చొని ఉంటే డైరెక్ట్ కార్ ఆయన దగ్గర తీసుకుపోయాకి కారు దిగి అందశ్రీ గారు నమస్కారం అన్న. అయ్యా నేను గుర్తుపట్టలేదు అన్నాడు. అంటే నేను డాక్టర్ బండారు సుజాత శేఖర్ బతుకమ్మ నా శ్రీమతి అన్న. ఓ మీరా అయ్యా చాలా రోజులైనది పలకరించి మాట్లాడుకొని ఈ నెంబర్ నా దగ్గర లేదు, నాకు నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఆ నెంబర్ నేనే ఫీడ్ చేశాను, ఫీడ్ చేసుకోవడం కాదు. తర్వాత మరి ఇక్కడికి వచ్చి అయ్యా మీరు అన్నాడు. అంటే ఈ ఆఫీస్ తోటి మాకు సంబంధాలు అంటే మా హెడ్ ఆఫీసు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా అన్న. చేస్తే ఇంత పెద్ద ఆఫీసులో పనిచేస్తారా అని చాలా ఆశ్చర్యపోయారు. ఆయన భాష తీరే అట్లా ఉంటాడు. సరే అవును సార్ ఇంటర్వ్యూ చేస్తా అంటే సరే అంతే. అది మీరెందుకు వచ్చారంటే ఇక్కడ శ్రీకాకుళంలో ఒక పెద్ద కవి వస్తున్నాడు, ఆయన కోసం కూర్చున్నాయి రాయి మీద ధన్యవాదాలని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ కవి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా తెలుసు ఆయన పేరు తెలియదు నాకు. కవి పెద్ద కవి, నవల రచయిత ఆయన నవల రచయిత ఆయన గురించి తెలియదు. పరిచయం చేసింది ఆయన కూడా కొంచెం డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీ పుస్తకాల కొనుగోలు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆయన కొంచెం హెల్ప్ చేసింది ఆ రోజు. సార్ కూడా చాలా సంతోషపడ్డాడు. తర్వాత వెళ్ళిపోయాము. ఇక నాకు ఒక మనిషితో మంచిగా అనిపిస్తే పరిచయం నాకు ఫోన్ చేయడం అలవాటు. తెల్లారి ఫోన్ చేశాను సార్కు. చేస్తే 10 గంటలకు నేనే చేస్తా సార్ అన్నాడు. అట్లా 2-3 రోజులు కంటిన్యూగా మాట్లాడాను. 3వ రోజు ఫోన్ చేశాడు. సార్ మీరు ఏమనుకోదంటే ఒకటి అడుగుతా అంటే అడగండి అన్న. ఏం లేదు నేను మిమ్మల్ని బావగారు అని అంటాను, సుజాత మేడం అక్క అంటాను. హ్యాపీ అనుకోండి ఏం దాంట్లో అన్న. ఆ రోజు నుంచి ప్రతిరోజు బావా అని పలకరేయకుంటే ఉండడు. ప్రతిరోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. నైట్ 10:30 కూడా ఫోన్ చేస్తాడు, బావా తిన్నావా పడుకున్నావా అని. ఇది అనుబంధం అనేది నిజంగా చెప్పరాని చాలా బాధాకరమైన విషయం ఈ టైంలో పోవడం. అట్లా బావా అని కొనసాగుకుంటుండు. ఇక అతను ఒక లిఖిలవాద అనే పుస్తకం ప్రింట్ అవుతుంది, ఆ ప్రింట్ అయింది. ఇంకా ఖాళీ ప్రింటింగ్ రాలేదు. ఇందులో సుజాత మేడం పాట ఉందా అంటే లేదు మీరు అడగలేదని అంటే సరే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చే పాట పంపమని అంటే తెలంగాణ ఉద్యోగం పాట ఉంటుంది, అది ప్రింటింగ్ చేసేసింది అందరూ. తర్వాత పుస్తకావిష్కరణ కూడా చేయాలన్నాడు. ఆ పుస్తకాలను నిజంగా కూడా చెప్తున్నా 1300 పేజీలు, దాని ధర 1200 రూపాయలు. విప్లవాదం బుక్ పేరు పెట్టాడు. అది ఉద్యమానికి సంబంధించిన పాటలన్నీ అందులో ఉన్నాయి. అది ఎవరు కొంటారో ఆ పుస్తకాన్ని అనే దశలో నేను పరిచయం కావడం ఆయనకు ఒక నిధిరాక దొరికింది తనకి. అదే అన్నాడు సార్ మరి ఈ పుస్తకాన్ని అతని నెంబర్ ఒక డ్రైవర్ ఉంటాడు రమేష్ అతని డ్రైవర్ గారు బాపు అంటాడు అబ్బాయి కూడా. మీరు ఇలా ఈ పుస్తకం పరిచయం లేకపోతే ఆ పుస్తకాన్ని ఇంతగా మంచి పెడుతుంది సార్ అన్నాడు. ఆ పుస్తకానికి నేను డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీ సబ్మిట్ చేసి దానికి సైటేషన్ నెంబర్ వచ్చేట్టు చేసి ఆ రకంగా చాలా హెల్ప్ చేసిన. నాకు చేతనైనంత సాయం ఆ పుస్తకాన్ని వెలుగులో తీసుకొస్తే అప్పుడు అన్నాడు బావా నువ్వు ముట్టుకున్నావు నా పుస్తకం అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది బావా అన్నాడు. నిజంగా దానికి ఎంత గుర్తింపు వచ్చింది, బ్రహ్మాండమైన ఆవిష్కరణ చేసిండు రిటైర్డ్ జడ్జి దాని చీఫ్ గెస్ట్. అట్లా పుస్తకానికి ఒక వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా బావా అనుకుంటూ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ రోజు కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నాడు. 15 రోజులకు ఒకసారి బావ ఇంటికి భోజనానికి వస్తున్నా అక్కడికి చెప్పి వంట చేయమని మంచిగా అతను తిండి కూడా ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇలా ఎగ్గు కూడా తిన్నాను మా బావగారు. మామిడికాయ చట్నీ, పప్పు, 2 రకాల కూరగాయలు,
ఉల్లిపాయలు, చల్లమిర్చి, పెరుగు, కడుపు నిండా వేడి వేడి నెయ్యి, వేడి వేడి అన్నం ఉండాలి అతనికి అంతేగా. చాలా కడుపు నిండా తినేది, సాయంత్రం వరకు కూర్చునేది. బాగా నన్ను ఆర్ట్స్ కాలేజ్ కాడ దించినామండి. వచ్చేటప్పుడు ఒక బస్సులో వచ్చి సాయిబాబా టెంపుల్ చూసినాను కాడ దిగేది. అక్కడ దిగిన తర్వాత మేము ఎక్కించుకొచ్చేది. తిన్న తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ కాడ దించాలి. ఆర్ట్స్ కాలేజ్ ఏంటంటే ఆయన అడిగి ఉంటాడు, నా చదువులమ్మ తల్లి మళ్ళీ గంట సేపు నడిచి ఇంటికి వెళ్ళిపోతే బావనేది. అలా మా బంధుత్వం ఇప్పటికీ కొనసాగుతాను చివరి వరకు కూడా. చనిపోయి కంటే ముందు రోజు కూడా నేను ముంబైలో ఉన్నా వనభోజనాల దగ్గర, మీ వెంటనే ఉన్నాను వనభోజనాలు ఉన్నది. 3 గంటల 3 నిమిషాలకు ఫోన్ చేసిండు, బాగున్నావా అన్నాడు. అంటే బాగున్నా అన్న. మీరు ఎలా ఉన్నారంటే నేను కుప్పగులు పడిపోయినాను. ఏమైంది, ఎట్లా కుప్పగులిపోయినంటే ఇప్పుడైతే ఓకే ఉన్నవా మంచిగానే ఉన్నా అన్నాడు. సరే అక్కడ ముంబైలో కూడా వనభోజనాలకు ఎంజాయ్ చేస్తున్నావంటే చేస్తున్నావా, అక్కడ కూడా పిలిచారు సార్ వాళ్ళు అని చెప్పాను. సరే సంతోషం, హ్యాపీ ఉందండి, మంచిగా అక్కడ బాగుందా, బాగుంటా, అందరూ బాగున్నాను అనుకుంటా. నైట్ 10 గంటలకు ఇంటికి వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకున్నా, చీకటి ఏం చేయలేకపోయాను. ఉదయం 7 గంటలకు ఈ వార్త వచ్చేసింది. చాలా విషాదమైన సంఘటన. ఒక మహోన్నత వ్యక్తి, గొప్ప మానవత్వం ఉన్న మనిషి, ప్లస్ ప్రేమ గల మనిషి, ప్లస్ ధైర్యం ఉన్న మనిషి, ఎవరికి భయపడాడు. ఆకలి అయితే సింహం అంటే అడుగులో చెప్తాడు, సింహం అంటే ఆకలి అయితే ఏది వినదు, అన్నం దొరకకపోతే గడ్డి వినదంట, తలబల కొట్టుకొని చచ్చిపోతాడంట. నా వ్యక్తిత్వం కూడా అదే బావా. ఆకలి అయితే ఎవరిని అడగను, అలానే జీవించండి. సత్య వరకు కూడా అలానే జీవించండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా ఎన్నో పదవులు ఇస్తాను, నాతో ఆలోచన చేసిండు. బాగా తీసుకుంటే మంచిగా ఉంటుంది, కానీ ఇది మీ ఇష్టం, వ్యక్తిగత విషయం అంటే నేను సింహంలాగానే బతుకుతాను, నాకు ఏ పదవి వద్దు బావ అన్నాడు. ఒకవేళ పదవి అంటూ తీసుకుంటే నువ్వు నా వెంబడి ఉండాలన్నాడు. తప్పకుండా ఉంటాను, నేను రిటైర్ అయినా నేను వెంబడే ఉంటాను, నువ్వు వెంబడి ఉంటాను చెప్పింది. తప్పకుండా మన ఇద్దరు అనుబంధం ఇది. నేను ఏదన్నా ఒక షర్ట్ మంచిగా వేసుకుంటే కూడా బాగా ఈ షర్ట్ బాగుంది కదా ఉంది, ఫలానా ప్లేస్ లో వెస్ట్ సైడ్ లో ఉన్నట్టు చల్ నాకు పిలిపా అని అట్లా తీసుకుపోయి నా షర్ట్స్ కూడా అంత ఆత్మీయత. అసలు ఈ నగరంలో కాదు, నాకు తెలిసి 64-63 ఏళ్ళు అయిన భవాన్ని ఎవరిని భావాన్ని పిలవలేదు. నిండు మనసుతో పిలుస్తూ నేను ఒక్కరిని భావాన్ని, నీ ఇంటి ముందర నేను నిలబడతా, ఇంతసేపు నిలబడతా నీకోసం అనేది. అది అతని లోపల ఉన్నది మానవత్వము, ప్రేమ, ధైర్యము, గొప్ప మానవతావాది, గొప్ప సాహితీవేత్త. నా మీద ఎన్నో కవిత్వాలు రాసిండు. దాచిపల్లి బావా దాచిపల్లి వాళ్ళ నా ఇంటి పేరులో కవిత్వం రాసిండు. అది ఇంట్లోనే ఉంది, అది కూడా ఏడుపు వస్తాను నాకు అంత నోటికి రాదు, ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను పోయినంగా మంచిగా తయారు చేసి ఫ్రేమ్ కట్టియాల్సి వస్తుంది. అంత అనుభూతి మా ఇద్దరి మధ్యలో ఉన్నది, చాలా గొప్ప అనుభూతి. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, నా నవ్వు ఆయనకు చాలా ఇష్టం అండి. నవ్వు బావా నవ్వు బాగా నవ్విస్తుంటాడు, అది ఏందో అనుభూతి. ఒక మా సుజాతమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిండు. నేను ఎవరు రిటైర్మెంట్కి రాను బావ అంటే, సరే ఇన్విటేషన్ లేక మీ పేరు ఇస్తా కానీ ఒక ఇష్టం ఉంటారా అంటే వచ్చిండు. ఆ రోజు చెప్పిండు వేదిక మీద, రక్తం పంచుకొని పుట్టలే కానీ కాలం కలిపిన అక్కా బావ అన్నాడు. రైట్, దేవుడిచ్చిన అక్కాబావనుడు ఎంత గొప్పగా ఇచ్చిందో. నవ్వుతూ నా భవిష్యత్తు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ ఆయన రావడం, ఆయన ఎవరి రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా ఎవరింటికి భోజనానికి పోడు, ఎంత నచ్చితే తప్ప భోజనానికి పోడు. నెలకు ఒకసారి రాయలసీమ రుచుల ప్రదం భావాన్ని అక్కడ రాజు సంకటి తినేద్దాం, చాలా ఇష్టం. ఇక 2 రోజులు కనపడకుండా వచ్చిపోతాడు, ఫోన్ చేయకుండా వచ్చిపోతాడు. నిజంగా సార్ మా బంధం పూర్వజన్మ సుకృతం, అది ఏదో చేసుకున్న పుణ్యమే. లేకపోతే ఎక్కడ డైరెక్టర్ పబ్లిక్ రావడము, అక్కడ కలవడం ఉంది. ఆడ దానికి ఆవిష్కరణ నాకు గొప్ప స్థానం ఇచ్చిండు, విప్లవ ఆవిష్కరణ కూడా. ఆ రోజు సిద్ధాల అశోక్ తేజ గారు మనకి పెద్ద కంకణం పెరిగాడు, బంగారం కంకణం పెరిగింది. చాలా గొప్ప, ఎవరికి భయపడాడండి, ఎవరికి భయపడాడు. ఈ కాలంలో నిజంగా అంత గొప్ప వ్యక్తిని చూడడము, ఆయన మీద అడుగు, చాలా అడుగు, అన్ని రకాల గొప్ప సాహితీవేత్త, ఆశువుగా చెప్పగలుగుతాడు కవిత్వం. ఒక విషయం చెప్పాలి, మా అనుబంధం, మన అనుబంధం కృష్ణా జిల్లా అనుబంధం బాగా అనుకుంటే, నన్ను చాలా మంది ఆఫీసర్ల దగ్గరికి మీ దగ్గర పనిచేసుకున్న గవర్నర్ విద్యాసాగర్ గారింటికి తీసుకెళ్లారు ఒకసారి. ఆ సార్ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు ఒక రకంగా బాధ వచ్చింది, కానీ ఆ అనుభూతిని చెప్పాలి మీకు. సార్ ఇట్లా మాకు దేవుడిచ్చిన బావ అన్నాడు. ఈ మధ్యకాలంలో ఇచ్చింది సార్ నాకు దేవుడు అని చెప్తే సార్ కూడా చాలా సంతోషపడాడు. నేను ఇంత గౌరవిస్తాడండి అండి శ్రీ గారి గారు. చాలా గొప్ప విషయం.
అక్కడి నుంచి మాజీ ఐజీ ఇంటికి తీసుకెళ్ళాడు. వారు కూడా దేవరా అంటాడు, నేను అయితే అత్యంత వరకు పోయి సార్ మాకు దేవుడు ఇచ్చిన బాబాని పరిచయం చేసాడు. అట్లా పెద్ద పెద్ద దగ్గరికి పరిచయం చేసేది. వారు మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఫోన్లు వచ్చేది. ఎప్పుడన్నా ఫోన్లు వచ్చి ఎక్కడ నువ్వు అంటే మా బావి ఇంట్లో ఉందంట. నీకు ఎవరు బావ అంటే ఉండద్దారా, దేవుడు ఇచ్చిన బావ బతుకమ్మ వాళ్ళ భార్య పేరు అక్క వండాల్సి లేదంటే అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టేవాళ్ళు. మాక్సిమం కలయితులు కాబట్టి ఆమె బాగానే గుర్తుపడతారు రాష్ట్రంలో. అట్లా చేసి నిజంగా చాలా గొప్ప. వాళ్ళ పిల్లలకు కూడా అరే నాన్నతో మాట్లాడని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడిస్తుంది, వాళ్ళ భార్యతో మాట్లాడిస్తుంది, రైట్రా బావతో మాట్లాడరా అని. అంత అనుభూతి, అంత ఆనందం నేను నిజంగా జీవితంలో మర్చిపోలేని సంగత. ఆయన ఈ విధంగా ఆకస్మికంగా మరణించడం అనేది, ముందు రోజు నాకు ఫోన్ మాట్లాడడం అనేది. ముంబైకి వస్తుంటే ఎన్ని రోజులు పోతారు బాగుంటే 4 రోజులు పోతామంటే, అయితే నేను కొత్త ఇల్లు తీసుకోవాలి, నువ్వు అక్క రావాలి. కానీ ఆ మాట అన్నారు సార్, ఈ మాట కూడా చూశాను. ఆ ఫోటోలు కూడా నేను పంపిస్తాను. అయితే వచ్చేటప్పుడు అక్కని ఇంట తీసుకుంటాను, ఈ విషయం నాకు కొత్త ఇంట్లో తిందామా అన్నాడు. కన్స్ట్రక్షన్ మళ్ళీ ఏమన్నా కూడా అక్కని ఇబ్బంది పెట్టి ఇక్కడనే రెస్టారెంట్ తిందామంటే, ముంబైకి 19వ తారీఖు నాడు వచ్చిన అక్టోబర్లో 16వ తారీఖు నాడు ఆయన ఇంటికి పోయి చూసి ఇల్లు అంతా సందర్శించినాక హోటల్లో భోంచేసి మళ్ళీ ఆయన ఇంటికాడ కార్లో భోంచేసి ఆయన పాదాలకు ముక్కబోయింది ఉద్యుద్ధాన్ని. సుజాత కూడా చాలా కంటెంట్ నీళ్ళు తీసుకున్నాం. అంత పెద్ద ఇల్లు కట్టిండు, 4 అంతస్తుల ఇల్లు, పైన పెంట్ హౌస్. లాలాపేటలో ఆయన ఇల్లు చూస్తే ఏంటండి సార్, అశోక్ సార్, చాలా దూరం, 50 గజాలలో ఉంటుంది ఇల్లు. ఎన్నోసార్లు ఇంటి వరకు కార్లో తీసుకపోయినాను. నేను కారు నడుపుతుంటే, బాగా మా ఇల్లు చూడొద్దు, ఇక్కడే ఉండు, నేను ఇంట్లోకి వేస్తాను. నిజంగా ఇంత మన తొలి వెలుగు దాంట్లో వెళ్ళినా కానీ ఇంట్లోకి వద్దు బాబు నువ్వు చూడొద్దు అని. ఆయన ఎవరికి భయపడు, ఉన్న వాస్తవం చెప్తాడు, ఏ మొహమాటంగా చెప్తాడు. అంతే ఓపెన్ యూనివర్సిటీ లాగా ఆయన గుండె అంత ఓపెన్ గా ఉంటాడు ఆ మనిషి. ఏమైనా అనాలనుకున్నా అంటాడు. ఊరికన్నా బాగుంది ఈ సంవత్సరాల పరిచయం, నేనడన్నా నేను అహంకారంతో ఉన్నాను అంటే ఎన్నడూ కనపడలేదు బా నాతో. అహంకారంతో మాత్రం చాలా ప్రేమగానే మాట్లాడి, అహంకారం ఉంటే ఇంత పేరు రాదు బావని చెప్పింది. అహంకారం ఉంటే ఇంత పేరు రాదు నీకు, అది చాలా గొప్ప విషయం. అతని లోపల అహంకారం అని కాదు కానీ ఆ మనిషికి యాటిట్యూడ్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అట్లాంటి వ్యక్తి మీతోటి ఇంత సత్సంబంధం పెంచుకోవడానికి కారణం ఏంటి? కారణం అనేది నేను కూడా చెప్పలేను. ఆయనకంటే ఒక మాట, ఈ మాట అదే మంచి ప్రశ్న అడిగింది. ఆయనకు ఒక మనిషిని చూస్తే స్కాన్ చేసేస్తాడంట. ఓకే, ఇప్పుడు మీరు కూడా అంటారు కదా, చిన్న పదం దొరికితే నేను మొత్తం స్కాన్ చేస్తాను. ఒకసారి నేను విన్నాను కదా, ఆయన స్కాన్ చేస్తాడంట. అట్లా మనిషిని చూసిన తర్వాత మొత్తం చెప్పేస్తాడు ఆయన చరిత్ర. అందుకని ఆయన అన్నాడు అన్నట్టు, ఎందుకో నాకు మంచు మనిషిని చూసి ఆయన ప్రేమించాడు. మీరు నమస్కారం అన్నప్పుడు నేను లేచి నిలబడ్డా, అర్థమైంది దాని అయ్యా అయ్యా లేచి నిలబడ్డారు. అది నాకు అమ్మగారు ఎత్తి ఉంటుంది. అందుకని మీరు తెల్లారి మధ్యరాత్రి లేస్తే నాకు అనిపించింది, ఇదే 8 గంటలకు మీకు ఫోన్ చేసిన బాగా అని అంటే ఆయన మళ్ళీ అన్నాడు. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. ప్రతి నిజంగా మీరు అదృష్టం చేసుకొని పుట్టారు. అట్లాంటి వ్యక్తి, ఆయన సీఎం లాంటి వ్యక్తికి మాజీ గాని ఏజీ గాని ఏదన్నా గాని ఆయన ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో, మాజీ ముఖ్యమంత్రిని గడ్డిల ఈగ లెక్క తీసి పారేసిండు. అట్లాంటి వ్యక్తి, అది ప్రేమ 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 కోసం, అదే అంటున్నా కదా, ప్రేమ కోసం ఇంత దూరమైన పోతా బాగుంటాడు. అది కూడా నా మనస్తత్వం బాగా, నేను కూడా అట్లనే ఉంటా, ప్రేమ కోసం మాట్లాడతా. 2 రోజులు ఫోన్ చేసి ఆయన ఫోన్ రాకుండా నా ఫోన్ రాకుండా అంటున్నట్టు అప్పుడే పిల్ల అంటాడు రమేష్ తోటి, ఎవరు బాగా ఫోన్ చేయలేదంటే ఆ టైంకి నా ఫోన్ చేయలేదంట, 2 ఏళ్ళు పెడితే బాగున్నాడు. అట్లా మా మధ్యలో, ఇద్దరి మధ్యలో అనుబంధం. అసలు అది అనుకోగానే ఫోన్ చేయడం ఏంటిది తెలుసా? టెలిపతి. అంటే ఆయనకు అట్లా ఉంటది అన్నట్టు. ఎవ్రీ మంత్ లాస్ట్ శుక్రవారం బాసర పోతాడు. బాసర పోయేటప్పుడు ఫోన్ చేస్తాడు, అక్కడ టెంపుల్ లో ఉన్నప్పుడు చేస్తాడు, రిటర్న్ గా బాగా స్టార్ట్ అయింది అంటాడు. మొన్న రీసెంట్లీగా శృంగేరి ఘట్టం పోయిండు అమ్మవారి దగ్గరికి, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసిండు. ఏమి ఇచ్చి టికెట్లు చేస్తుండు బావని చూస్తే, బావ ఇట్లా పోతున్నా అంటే రమేష్ ఫోన్ అనేది, ఇవాళ రమేష్ లేడు, పెద్ద కారు తీసుకొని నా కొడుకుని దత్తున్నా, నలుగురం మర్చిపోతున్నాం అన్నాడు. దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి ఫోన్ చేసిందండి. గర్భగుడిలోకి వెళ్ళి ఫోన్ చేసి, బా అమ్మవారి దగ్గర ఉన్న నువ్వు, అక్క, అల్లుడు, బిడ్డ, నీ బిడ్డ, అల్లుడు అందరు మంచిగా ఉండాలి, మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి, అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకొకటి, అతని పుస్తకాన్ని అంత వెలుగులోకి వచ్చినప్పుడు కూడా అది ఆ మాట కూడా చెప్పాలి. సిటీ సెంటర్ లైబ్రరీ సెక్రటరీ పుట్టూరు పద్మగ మేడం గారు కూడా చాలా రకంగా ఆమె మంచి ఆఫీసరు.
ఆమెను కూడా పరిచయం చేసిన సారు బావగారికి, చాలా మంచి మేడం పరిచయం చేసిన బావ అన్నాడు. ఆమె కుటుంబానికి కూడా ఆయుర్వేదాలు చల్లగా ఉండాలని చదువులమ్మ తల్లి ఆమెను కూడా దీవించింది బావ సార్. మంచి మనసు ఉన్నది. అంత గొప్ప వ్యక్తి, నచ్చిన వ్యక్తి, మనిషిని తప్పకుండా స్కాన్ చేస్తాడు అంతే. చాలా స్కాన్ చేసేస్తాడు, చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళు మంచి వాళ్ళతోటే స్నేహం చేసి మంచి వాళ్ళతో స్నేహం చేస్తాడు. నచ్చకుంటే మాత్రం దూరం ఉంటుంది అది కూడా. కానీ గుండె ధైర్యం కూడా చాలా గొప్పదండి, ఎవరికి భయపడదు. అవును. ఎక్కడి ధైర్యం ఇచ్చిండు దేవుడు. నాకు తండ్రి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, Correct. అనాథన భావా నేను అంటాడు, Correct. అనాథన భావా నేను అంటాడు. చాలా నిజంగా జీవితంలో ఒక మరుపురాని సంఘటన మా ఇద్దరి మధ్యలో ఉన్నాయి మాత్రం. చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. నేను ఊరికి అనుకున్న తర్వాత మా సుజాత రిటైర్మెంట్ ఫంక్షన్కి వస్తే సీఎం వచ్చినట్టు లెక్క, రైట్. ముఖ్యమంత్రి వచ్చినట్టు లెక్క. అవును. అంతే కదా, ముఖ్యమంత్రి వచ్చినట్టు లెక్క సంతోషపడేది. మన సుజాతను కూడా నన్ను బతుకమ్మకు కావ్య గౌరవం తెచ్చిన ఒక్క అని కూడా సంబోధించిన స్పీచ్ లో. అలాంటి వ్యక్తి దూరం కావడం నాకు చాలా లోటు. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుకునే వ్యక్తి, రేపు చనిపోతున్నా 3 గంటలకు మాట్లాడిన వ్యక్తి, దుబాయ్ పోతున్న బావ అంటే కూడా చాలా సంతోషపడ్డాడు. అయితే దుబాయ్ పోతున్నా కదా నాకు అద్దాలు తీసుకురాని ఫోన్ చేసింది. అరే అద్దాలు తీసుకురాని ఫోన్ చేస్తే సరే ఆ రోజు మీరంతా ఒక బజార్ పోయి మీనా బజార్ పోయి అద్దాలు చూపించి ఫోన్ మాట్లాడినా, నాకు వీడియో కాల్ చేయన్నాడు. ఫోన్ పెట్టి వీడియో కాల్ చేపిస్తే ఆ గోల్డ్ కలర్ అద్దాలు బాగున్నాయి బాగా తీసుకురాను. ఏంటంటే నీకెందుకు నేను ఇస్తున్న ప్రేమగా అన్న. అదే పెట్టుకొని ఫోటో దిగిండు. మా ఇంటికి వచ్చిండు ఆ రోజు ఏం చేసి అద్దాలు తీసుకొని అద్దాలు పెట్టుకొని ఫోటో దిద్దామన్నాడు. నిజంగా ఆయన చిన్నపిల్లవాడు నా ముందల, నేను ఆయన ఇద్దరం కూర్చుండు. అది ఏమవుతుందో సార్ ఏడు వల్ల నవల ఈ టైంలో మాత్రం బాగానే ఉంది సార్. చాలా చాలా గుండె భారమైంది. ఆయన చనిపోయిన నాడు మాత్రం ఒక రోజంతా నేను మా సుజాత చాలా దిగ్భ్రాంతి చెందినాను, చాలా బాధలేను. మీరు నమ్మరు, నేను బాత్రూమ్కి వెళ్ళారు, స్నానం చేయాలి, భయం డోర్ పెట్టుకోవాలంటే చాలా భయపడి. అందరు అక్కడ కూడా నాకు మిత్రులుగా చెప్పారు, రాకండి ఫ్లైట్ లో టెన్షన్ పడి అన్నారు. ఆ రోజు నేను స్నానం కూడా చేయలేదు, తెల్లారి చేసిన స్నానం. అది మా ఇద్దరి మధ్యలో బంధం. వారికి ఈ సందర్భంగా ఈ రకంగా నేను మాట్లాడుతాను అనుకోలేదు మా బావ గురించి. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబం కూడా మనోధైర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఏకే మీడియా ద్వారా కోరుకుంటున్నాను. మీరు నన్ను ఈ రకంగా ప్రశ్నలు అడిగినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.